లాస్ట్ టైం 10th ప్లేస్లో ఉన్న సిఎస్కేని నేను గెలుస్తుందని చెప్పాను చూసావా. ఫ్లాష్ బ్యాక్. సిఎస్కే గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నారు. నన్ను నేను కొట్టుకోవాలి బావా. నువ్వు ఒక్కడే కాదు, మార్నింగ్ చాలా మందితో మాట్లాడాను అబౌట్ ది మ్యాచ్. అందరూ సిఎస్కే గెలుస్తుంది చూడు బిడుగులు ఉన్నారు. ఒక్కొక్కరు ప్రాక్టీస్ మ్యాచ్ లో 140 150 కొట్టారు తక్కువ బాల్లో. నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకు. సిఎస్కే వాళ్ళు ఇయర్స్ మారిన, తరాలు మారిన, యుగాలు మారిన, ఐపీఎల్ సీజన్స్ మారిన, ఒక్కటి మాత్రం మారలేదు బావా, నీరసపు ఆట. ఫస్ట్ పవర్ ప్లేలో 6 ఓవర్స్లో 20 డాట్ బాల్స్ బావా. ఆ ఇటుకు రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఈ మ్యాటర్లో వచ్చేటప్పటికి ఆర్సీబీ గుర్తొస్తుంది నాకు. ఇంత దరిద్రంగా నీరసంగా ఆడిన సిఎస్కే వాళ్ళు కూడా ఆఖరికి 120 దాటారు. అసలు 49 ఎలా ఆల్అౌట్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? 49 గురించి మాట్లాడుకుందాం. ఇంకా చెప్తున్నా, సిఎస్కే వాళ్ళందరికీ 15 ఏళ్ళ కుర్రాడు 15 బాల్స్లో 50 కొట్టాడు. పరిగెత్తించి కొట్టాడు బావా. విజిల్ పగిలిపోయింది. విజిల్ సౌండ్ రావట్లేదు సిఎస్కే వాళ్ళకి. నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. బావా నిజంగా సిఎస్కే వాళ్ళ విజిల్ సౌండ్ మూగపోయింది బావా. సిఎస్కేకి దరిద్ర దేవత నిజంగా క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది ఈ సీజన్ అయితే. ఎందుకంటే ఇంజురీస్తో స్టార్ట్ అయ్యారు. మెయిన్ ప్లేయర్స్ బ్రేవిస్ వీళ్ళందరూ ఇంజూర్డ్ అయ్యారు. ధోని లేడు. ఒకటి సిఎస్కే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లాస్ట్ 6 yearsలో అంట ఫస్ట్ టైం ఉన్న బౌలర్స్ అందరూ వికెట్స్ తీశారు. థర్డ్ పాయింట్ వచ్చి 3 రివ్యూస్ చేసుకుంటే 3 ఫెయిల్ అయ్యాయి సిఎస్కేకి. బ్యాటింగ్లో 2 ఫెయిల్, బౌలింగ్లో 1 ఫెయిల్. ఇంకోటి ఓవర్టర్న్. సరేలే, ఉన్న వాళ్ళలో ఓవర్టర్న్ వల్లనే ఇంత స్కోర్ వచ్చింది అని అనుకుంటే బౌలింగ్లో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నాడు. 14 ఒకే ఓవర్లో 3 4 కొట్టించుకున్నాడు. 14. సరే, 14 కోట్లు పెట్టి కొన్న కార్తిక్ శర్మ ₹1 కోటి 1 రన్ చొప్పున 18 చేశాడు అనుకుందాం. ఇంకో 1.25 అనుకుందాం. చూస్తే క్యాచ్ మిస్ చేశాడు. ఎన్ని దారుణాలు సార్. ఎటు చూసినా దరిద్ర దేవత తాండవం చేస్తుందని అయితే నాకు అనిపిస్తుంది బాబు సిఎస్కేకి. అఫ్కోర్స్ దరిద్ర దేవత తాండవం చేస్తుందంటే పాపం వాళ్ళ పిక్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ అన్అవైలబిలిటీ ఆఫ్ ప్లేయర్స్. అసలు ప్లేయర్స్ అనేవాళ్ళు చాలామంది అసలు ఎందుకు ఇంజురీ అయ్యారో తెలియదు, ఎందుకు వాళ్ళ ప్లేయర్లు తీసి పక్కన పెట్టారో తెలియదు. అండ్ ఓకే, గుడ్ టీమ్ అనుకున్నా స్టార్టింగ్ ప్లేయింగ్ 11 చూడంగానే యంగ్ టీమ్ మధ్యలో అండ్ ఓపెనర్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ ఫీలింగ్ కూడా స్టార్టింగ్ 180 అబవ్ కొడితే చాలు దే కెన్ కంట్రోల్ దెమ్ అన్నట్టే ఫీల్ ఉండింది. బట్ డిసప్పాయింట్ కాదు బావా, నువ్వు ఇలా అంటున్నావు. సిఎస్కే ఫ్యాన్స్ వర్షన్ వేరే ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఈ మ్యాచ్కి ముందు 250 లోడింగ్, 300 లోడింగ్. ఎందుకంటే కార్తిక్ శర్మ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ఒక్కొక్క ప్లేయర్ చెప్పేసి రియాలిటీ ఏమైపోయిందంటే ప్రాక్టీస్ సెక్షన్స్ మా SRH వాళ్ళు కూడా అంతే. ప్రాక్టీస్ సెక్షన్ లో 250 అట్లా కొడతారు. సర్ఫరాజ్ ఖాన్ నెట్ ప్రాక్టీస్ వీడియోలు తీసుకొచ్చి మా వాడు చూడు ఈరోజు ఉతికేస్తాడు అన్నారు. 17 ఉతికాడు. వాళ్ళు కూడా ఉతికిల్లాడు. జడేజా వచ్చాడు, LBW స్వీప్ షాట్ ట్రై చేసి. ఇదొకటి పక్కన పెడితే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా వాళ్ళు, ధోని లేకపోవడం వల్ల మాకు పెద్ద మైనస్ అయింది. డెఫినెట్గా అంటారు, ధోని లేకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయారు. నేను అది మనస్ఫూర్తిగా నిన్న ఇంకోలా అన్నావే, ధోని ఉంటే వస్తాడా ఆడతాడా అని ఎప్పుడు ఆడతాడా. చూసారా సార్ డబుల్ యాక్షన్. పాపం సిఎస్కే ఫ్యాన్స్ కూడా 3 ఓవర్లకి సర్లే ఏముందిలే పడుకోండి ఇంకా అని వాళ్ళే డిసైడ్ అయ్యారు. పాపం ఒక్కొక్కరి మొహాలు చూస్తే సిఎస్కే ఫ్యాన్స్ పాపం మామూలుగా నార్మల్ గా ఏదైనా మ్యాచ్ పోతుంటే ఎంత వస్తుంది అంత వస్తుందని స్కోర్ అని ఎస్టిమేషన్లు చెప్పేవాళ్ళు కొంతమంది. వాళ్ళు అసలు నోరు మెదపలేదు ఈరోజు. అవును, నాకు తెలిసిన సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఇంకా ఫస్ట్ మ్యాచ్ కి అస్సాంకి వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు అనిపించింది. ట్వీట్లు కూడా వేశారు అనుకుంటా నిన్న. అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మా స్థానం అదే అని చెప్పి కిందే ఉన్నారు. అవును బాబు, ఆ మాత్రం అంటే వాళ్ళు లాయల్టీని మెచ్చుకోవాలి సిఎస్కేని. అంటే మేము 10th లో ఉన్నాం, అదే ప్లేస్ ని రిటైన్ చేసుకుంటాం. SRH అన్నట్టుగానే ఆడారు. వచ్చారు కూడా ఘోరం బావ. అంటే సరే, ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కూడా డిఫెండ్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేకున్నంత వర్స్ట్ గా ఆడారు. 127 ఆడినప్పుడు కూడా సిఎస్కే ఫ్యాన్స్ కొంతమంది ఏమన్నా అంటే ఈ డిఫెండ్ చేసుకోవచ్చు ఎందుకంటే మా వాళ్ళు 111 కూడా డిఫెండ్ చేశారు అని కూడా అన్నారు. కానీ పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. యాక్చువల్గా పవర్ ప్లేలో వికెట్స్ అయితే అన్నెసెసరీ షాట్స్
రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వికెట్ పడింది, బ్యూటిఫుల్ బాల్. ఎంట్రీ బర్గర్ లైట్ అవుట్ స్వింగ్ అయింది అండ్ వాట్ ఏ బాల్ అది, అసలు బౌల్డ్, అసలు చాలా మంచి బాల్ వేసాడు, వికెట్ తీసాడు. రుతురాజ్ గైక్వాడ్ సరే సంజు లేడు, నేను ఇంకొకటి ఇప్పుడు 1 డౌన్ బ్యాట్స్మెన్ వచ్చారు ఆడుతున్నాము ఆ రేంజ్లో ఆయుష్ మాత్రతో ఆడుతున్నాము, కొంచెం నిదానంగా ఆడి ఉండాల్సింది. తన మీద ప్రెజర్ ఉంది, అందరూ పిల్లలే ఉన్నప్పుడు యూనిట్ టు స్టాండ్ దేర్ అండ్ యూనిట్ టు ప్లే. వికెట్లు వదిలేసి ఆడడం ఏందో నాకు అర్థం కాలేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. బట్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. ఇంకా ఒక మ్యాచ్ వదిలేద్దాం, నెక్స్ట్ మ్యాచ్ నుండి వాట్ దే విల్ ప్లాన్ అనేది చూడాలి. ఇంకా నాకు ఇంకా అనిపిస్తుంది ఏంటంటే రుతురాజ్ 1 డౌన్ అయినా రావచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ దిగాడు 1 డౌన్. యూ నీడ్ టు సీ 1 డౌన్ వచ్చి మాథ్యూ షాట్ని ఓపెనర్గా సంజు శాంసన్తో పడితే ఇట్ విల్ బి గుడ్ అని. మొన్నటిదాకా సిఎస్కే టీంని వెటరన్ టీం అనేవాళ్ళు, ఎందుకంటే అందరూ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే. ఇప్పుడేమో మొత్తం యంగ్‌బ్లడ్, కానీ ఆట మాత్రం మారలేదు. వెటరన్ తెచ్చారు కదా సర్ఫరాజ్, ఉన్న వాళ్ళలో అన్నక్కడే వెటరన్ అనుకోవాలి. బట్ ఈసారి మొత్తం యంగ్‌బ్లడ్, కానీ అలా ఉన్న నీరసపాటనే ఇలా ఉన్న నీరసపాటనే ఆడుతున్నారు సిఎస్కే. సో దే నీడ్ టు చేంజ్ ద గేమ్. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్ట్రాటజీస్ చాలా మార్చాలని అయితే అనిపించింది. అండ్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఏంటంటే బాబా, అన్ని వికెట్స్ పడ్డాయి. శివం డూబే ఇస్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. సరే తను ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నానంటే మేము ఎక్కడ తగ్గామని వచ్చిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, బాగుంది. బట్ తర్వాత దాన్ని కొద్దిగా కామ్ డౌన్ అయ్యి, ఎందుకంటే వికెట్స్ పడినప్పుడు అట్లీస్ట్ ఒక 150 స్కోర్ మీద పెడితే అవతల వాడిని డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఎలా అంటే వచ్చినట్టు అవుట్ ప్లాన్ వేసాడు, అంటే జడ్డు ప్లాన్ అది. జడ్డుని అనుకున్నాడు, అండర్ ఎస్టిమేట్ చేశాడు బేసికలీ. కానీ రవీంద్ర జడేజా బాబా టెరిఫిక్. అసలు వచ్చాడు, ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసాడు, మళ్ళీ అవుట్ అయిన వెంటనే శివం డూబే వచ్చి 6 కొట్టాడు, మళ్ళీ శివం డూబే కూడా అవుట్ చేశాడు. ఈవెన్ ఈరోజు బ్రిజేష్ శర్మ హీస్ ఎ బ్యూటిఫుల్ బౌలింగ్ బాగా వేసాడు. అండ్ ఫేస్ ఏం లేదు, బట్ బ్యూటిఫుల్ బాల్స్ వేసాడు. బర్గర్ గురించి చెప్పని అవసరం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ వికెట్ పడకంగానే ఈరోజు వీడికి వికెట్లు పడతాయి, మినిమం 4 తీసుకుంటాడు అనుకున్నా. లేదు నేను కూడా 2 తీసుకుంటానని ఆర్చర్ వచ్చి తీసుకున్నాడు. తర్వాత జడ్డు మీరేనా, నేను తీస్తానని చెప్పి తీసాడు. అండ్ అందరు తీసారంటే రవి బిష్ణుకి వికెట్లు పడలేదు అనుకుంటా, ఐ థింక్ సో. పడ్డాయి అందరికి ఉన్న బౌలర్స్ అందరికి ఒక వికెట్. ఓకే, బ్రిజేష్, రవి అండ్ జడ్డు, ఎంట్రీ బర్గర్, జోఫ్రాజ్, సందీప్ శర్మ 1 వికెట్ అందరికి పడ్డాయి. ఎక్స్పెక్ట్ చేసింది 180 అబౌవ్ స్కోర్ చేస్తారని. మధ్యలో పవర్ ప్లే చూడంగానే 100 లాభాలు అవుట్ అవుతారు అనుకున్నా. సరే ఇంక ఎవరున్నారా బాబు ఆడేవాళ్ళు అంటే, అబ్బా 3 వికెట్లు పడంగానే సర్ఫరాజ్ వచ్చి నేను ఊపుతానన్నాడు. ఎంత ఊపినా 17 కన్నా ఎక్కువ కొట్టలేకపోయాడు. జడేజా సూపర్, అసలు 2 వికెట్లు ఫస్ట్ ఓవర్లోనే రాగానే. సిఎస్కే బౌలింగ్ కూడా అసలు వరదల్లా పారాయి. మ్యాట్ హెన్రీ కొట్టించుకున్నాడు అని చూడొద్దండి, ఎందుకంటే హీజ్ ఎ బ్యూటిఫుల్ బౌలర్. న్యూజిలాండ్కి ఎంత సర్వీస్ చేస్తున్నాడో మీకు తెలిసిందే. హీజ్ ఎ గుడ్ ఫేస్ బౌలర్. ఈ ఒక మ్యాచ్ ఆ పిచ్ అనేది గోవాటి పిచ్ అలాంటిది, చేసింగ్కి అనుకూలంగా ఉండింది. వైభవ్ సూర్యవంశీ గురించి తెలిసిందే, హౌ హీ విల్ ప్లే అనేది. ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా చూస్తున్నాం అండ్ మానిటర్ చేస్తున్నప్పుడు వాట్ ఏ షాట్స్ హీస్ పికింగ్ అనేది అండ్ వాట్ అండ్ నాక్. ఫస్ట్ ఓవర్లోనే కార్తిక్ శర్మ బ్యూటిఫుల్ క్యాచ్ మిస్ చేశాడు వెనక నుండి వెళ్ళి. బట్ ఓకే, హిట్టింగ్ అయ్యా అంతే అది బాబా. సో మొత్తానికి అయితే సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే ఇది బ్యాడ్ డే. మేబీ నెక్స్ట్ మ్యాచ్ లో ఒకటి నువ్వు చెప్పాలి, వరుస పెట్టి అన్ని చేజింగే గెలుచుకుంటూ వస్తున్నాయి. అవును, అది కూడా డూ సమ్. అండ్ ఇంకోటి వాళ్ళకి ఈరోజు సిఎస్కే వాళ్ళకి ఇంకొక దరిద్రం కూడా అంటే, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అక్కడ వర్షం పడ్డది. సో అది కూడా కొద్దిగా రాను పిచ్ కొద్దిగా ఫ్లాట్ అయిపోయింది, అంటే బాగా ఆడడానికి. మీరు సిఎస్కే లాస్ట్ ఓవర్స్ చూసుకుంటే పిక్ అయింది పిచ్, ఫీల్డ్ కూడా డ్రై అయింది. బట్ ఇనీషియల్గా కొద్దిగా కోఆపరేట్ చేయలేదేమో, అందుకే వికెట్స్ కూడా పడ్డాయేమో అని అనుకోవచ్చా? నిన్న ఫుల్ వర్షం అంట, సో అది కూడా ఒక కారణం కావచ్చు. అండ్ రియాన్ పరగ్ కెప్టెన్సీ కూడా చాలా బ్రిలియంట్గా చేశాడు అనిపించింది, కానీ మధ్యలో కొంచెం తొందరగా ఫాస్ట్ బౌలర్స్ తెప్పించుంటే 100 కూడా దాటకుండా చేసి ఉండొచ్చు అనిపించింది. మధ్యలో అనవసరంగా స్పిన్స్కి ఇచ్చాడు, అది అక్కడ జమీ వాటన్ స్టాండ్ తీసుకొని ఆడాల్సి వచ్చింది. అక్కడ ఏదైనా ఎంట్రీ బాగానే ముందుగానే తీసుకొని వచ్చి వికెట్ తీపిచ్చేసి ఉన్నా బాగుండేది. నేనైతే 100 లోపల అవుతుంది అనుకున్నా, బట్ 127. నేను ఇంకా 90. అదే నేను 100 లోపల అంటే ఇంకా అసలు పేక మేడల్లా కూలిపోయింది బా. డెఫినెట్గా చెప్పాలి, సిఎస్కే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్. నిజంగా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాబా, యంగ్ బ్లడ్ అనేది నిన్న నేను చెప్పాను, బట్ యంగ్ అనిపించడం లేదు బాయ్ ఎవరు. సరే పాపం కార్తిక్ శర్మ మంచి ప్లేయరే,
పాపం ప్రెజర్ పెట్టేశారు. ఆ అబ్బాయికి అందరు వికెట్లు పడిపోయి ఆ అబ్బాయి చేతికి ఇచ్చేసి నువ్వు ఆడు అంటే 6 వికెట్లు పడ్డాయి, నువ్వు వచ్చి ఆడు అంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడు. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఆ ప్రెజర్ అనేది పెట్టకుండా యంగ్స్టర్స్ మీద వాళ్ళకంటూ ఒక సపరేట్ టైం ఇచ్చి ఆడిపించేటట్టు ఉంటే బాగుంటుంది. అంటే ప్రాబ్లం ఇక్కడ మెయిన్గా సిఎస్కేకి ఏం తెలుసా అసలు సిస్లైన ప్రాబ్లం? సిఎస్కే ఎలాంటి టీం? సిఎస్కే అంటే అందరూ చాలామంది అంటే ఎంత రైవలరీ ఉన్న ఏ టీం ఫ్యాన్స్కైనా సిఎస్కే అంటే భయపడతారు. అలాంటి టీము లాస్ట్ సీజన్ ఏంటి, ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, అబ్సల్యూట్లీ డిసప్పాయింటింగ్. అంటే అలాంటి టీం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయారు అన్నది అయిపోయాడన్న బాధతో దే నీడ్ టు లుక్ అట్ ఇట్. డెఫినెట్గా అనలైజ్ చేయాలి. ఫ్లెమింగ్ షుడ్ అంటే ప్లేయింగ్ 11 కూడా కొంచెం డిస్టర్బెన్స్. అంటే ఏమి ఇప్పుడు సర్ఫరాజ్ని తీసుకొని వచ్చేంత ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్గా 3 పవర్ ప్లేలో వికెట్లు పడతాయని నాకు అనిపించింది. బట్ సర్ఫరాజ్ వల్లనే కొద్దిగా గొప్ప ఈరోజు 17 రన్లు అనేది కాదు, కంపారిటివ్లీ అదే థర్డ్ అబౌట్ దట్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆ బ్యాటింగ్ ఆర్డర్లో ఉర్విల్ పటేల్ ఎక్కడయ్యాడు, ప్రశాంత్ వీర్ ఎక్కడ పోయాడు. నేను ప్లేయింగ్ 11 అని చెప్పిన దాంతో అసలు లేరు. మ్యాక్స్ ఉర్విల్ పటేల్ని ఎక్స్పెక్ట్ చేసాం, అఖిల్ హుసేన్ ఎక్స్పెక్ట్ చేసాం. ఈజ్ అస్ అ గుడ్ బ్యాట్స్మెన్. అంటే మరి అందరినీ యంగ్స్టర్స్ని కొత్త వాళ్ళని తీసుకొస్తే ఎక్స్పీరియన్స్ అనేది ల్యాక్ అవుతుందేమో అనుకుని ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ తీసుకొచ్చారేమో. సంబంధమే లేదు అలా అనుకునేదాన్ని. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. వాళ్ళు నాకు తెలిసి బౌలింగ్ కింద వీరినో ఎవరినైనా పెట్టుకో ఉంటారు ఇంకా. బట్ ఏమో అర్థం కాలేదు, కాంబినేషనే అర్థం కాలేదు. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్కి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అని. అదే బేసిక్గా బ్లడ్ యంగ్ ఏదైనా సిఎస్కే ఇప్పుడు కోచ్ ఓల్డ్ అయిపోయాడు కాబట్టి మేబీ స్ట్రాటజీస్ ఏమన్నా ఫ్లేమింగ్ అంటే అలా కాదు. నీ దగ్గర మంచి టీం ఉంది అనుకో, నువ్వు దేనికి భయపడవు. అలా కాదు, మంచి టీమే సిఎస్కేకి. ఎంత మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, ఎంత మంచి స్క్వాడ్ ఉంది. ఫస్ట్ 2 పేర్లు తప్పించి నాకు మంచి అనేది ఎక్కడ. ఇప్పుడు కార్తిక్ శర్మ టెరిఫిక్ ప్లేయర్, ఉర్విల్ పటేల్ టెరిఫిక్ ప్లేయర్, డొమెస్టిక్ నుండి ఐపీఎల్ కి వచ్చి ఆడుతున్నాడు. అట్లయితే చాలా మంది ఇప్పుడు వచ్చిన అందరూ డొమెస్టిక్ నుంచే వచ్చి ప్రూవ్ చేసుకున్నారు. అంటే కార్తిక్ శర్మది అయితే నాకు అంత పెట్టి కొన్నారనే కాదు, హీజ్ ఎ గుడ్ 6 సెట్టర్ అని తెలుసు. కొన్ని వీడియోస్ చూసాము మనం కూడా యూట్యూబ్లో. బట్ చూడాలి, తను ప్రెజర్ చేశారు ఈరోజు, చాలా ప్రెజర్ పెట్టారు తన మీద. అన్ని వికెట్స్ లేకుండా అండ్ తను చూసుకొని ఆడాలంటే కూడా కొద్ది కష్టపడ్డాడు. బట్ చూడాలి. ఓకే. అండ్ ఆయుష్ మాత్రే డక్అవుట్. ఆయుష్ మాత్రే డక్అవుట్. వద్దులే ఇంకా బ్యాటింగ్ లో మొత్తం కొలాప్స్. అసలు ఆయుష్ మాత్రే అయితే నేను చెప్పనక్కల్లా డక్అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ కెప్టెన్ అయ్యా నువ్వు, వస్తాడు. అది గైస్, సిఎస్కే ఫ్యాన్స్కి ఈరోజు బ్యాడ్ డే కాదు, డిజాస్టర్ డే. హోప్ దే గివ్ అ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇన్ ద అప్కమింగ్ మ్యాచెస్ అండ్ దే రీటైన్ ద టాప్ పొజిషన్ వేట్ దే స్టూడ్ ఎర్లియర్ ఇన్ ద సీజన్స్. అండ్ వెల్ ప్లేడ్ ఆర్ఆర్, కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సాలిడ్గా ఆడారు. ఎస్పెషలీ సూర్యవంశిని మెచ్చుకోవాలి. యాక్చువల్లీ ఎవ్రీ బౌలర్ ఆఫ్ ఆర్ఆర్ డిజర్వ్స్ క్రెడిట్. వెల్ ప్లేడ్ ఆర్ఆర్. థ్యాంక్ యూ, బాయ్.